ఏ బంధానికైనా అండర్‌స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరిని అర్థం చేసుకొని, ఇంకొకరు నడుచుకోవడం, ఇంకొకరిని అర్థం చేసుకుంటూ అడ్జస్ట్ అవ్వడం, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. అడ్జస్ట్‌మెంట్స్ అండ్ అండర్‌స్టాండింగ్ అనేది 2 ఉంటే రిలేషన్‌షిప్ చాలా బావుంటుంది. కానీ నేనెందుకు తగ్గాలి, నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి అని ఈగోలు ముందుకేసుకుంటే మాత్రం ఏ రిలేషన్‌షిప్ నిలబడదు. మన తాతల కాలం నుంచి, పెద్దవాళ్ళ కాలం నుంచి, కొన్ని జనరేషన్స్ నుంచి రిలేషన్‌షిప్స్ ఎందుకు నిలబడుతున్నాయి అంటే, ఈ ఈగోలు లేకుండా అడ్జస్ట్‌మెంట్స్ అండ్ అండర్‌స్టాండింగ్, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరు అరిచినప్పుడు ఇంకొకరు తగ్గుతూ, ఇంకొకరు అరిచినప్పుడు ఇంకొకరు కామ్ అవుతూ, ఆ సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్‌డ్‌గా డీల్ చేసినప్పుడే ఒక రిలేషన్‌షిప్ అనేది నిలబడతది. అందువల్లనే కొన్ని తరాల నుంచి వాళ్ళ రిలేషన్‌షిప్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, మీ యొక్క అండర్‌స్టాండింగే ఒక పిల్లర్ లాగా ఉంటది రిలేషన్‌షిప్‌కి. సో, అది మెయింటైన్ చేస్తే ఈ జనరేషన్స్‌లో గూడా రిలేషన్‌షిప్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటాయి. ఈగోలకు పోయి రిలేషన్‌షిప్స్‌ని పాడు చేసుకొని, ఒక్కొక్క బ్రేకప్‌లు చెప్పుకొని, దయచేసి ఎడమొహం, పెడమొహం పెట్టుకోకుండా హ్యాపీగా ఉండండి. ఓకే.